హలో మై డి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? 2025లో బెస్ట్ కెరియర్ మనం డిజైన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దానికి కావాల్సిన ప్రాక్టీస్, పేషెన్స్ అండ్ రైట్ గైడెన్స్ అయితే అవసరం. సో మనం ఆ మూడు కానీ కరెక్ట్గా ఫోకస్ పెడితే 2025లో మంచి కెరియర్ని అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ కెరియర్లో నో డౌట్ ఇంగ్లీష్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది, రైటర్ను. సరే, ఇక మనం ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు మీకు జస్ట్ ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు వేరియస్ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్సుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కోర్సెస్గా మన యాప్లో చెప్పుకునేవి ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ కోర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్స్. అయితే మీకు గుర్తుందా, నేను మీకు ప్రామిస్ చేశాను 2025 ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్ కొట్టాలి అంటే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక బెస్ట్ ప్రోగ్రామ్ అయితే చేయాలి. సో ఈ రోజే నేను మీకు ఎస్ఎస్సి సిజిఎల్కు సంబంధించిన బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయబోతున్నాను. ఎవరైతే సిజిఎల్ 2025 కోసం చాలా అగ్రెసివ్గా వెయిట్ చేస్తున్నారో, సిజిఎల్ 25ని క్రాక్ చేయాలి అన్న బలమైన సంకల్పంతో ఉన్నారో, ఐ థింక్ ఈరోజు నేను మీకు ఒక హ్యాపీ న్యూస్ అయితే అనౌన్స్ చేయబోతున్నాను. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, మన యాప్లో కానిస్టేబుల్కి ఒక ప్రత్యేకమైన కోర్స్ ఉంది. అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో సింపుల్గా స్పష్టంగా ప్రతి టాపిక్ని నేను అందులో రికార్డ్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ కోర్స్ అమ్మా. సో ఎవరైతే ఇంగ్లీష్లో తప్పులు లేకుండా మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత కానీ లేదా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ గైడెన్స్ కరెక్ట్గా ఉండాలి. సో మన యాప్లో ఇంటర్వ్యూ గైడెన్స్ మీద ఒక బ్యూటిఫుల్ కోర్స్ అయితే ఉంది. ఎవరికైతే ఫ్యూచర్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ప్లాన్స్ ఉన్నాయో మీకు ఈ కోర్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంటర్వ్యూ గైడెన్స్లో ఏంటంటే మనం రికార్డెడ్ వీడియోస్ ఇవ్వడమే కాకుండా లైవ్లో మాక్ ఇంటర్వ్యూస్ని కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ తర్వాత వచ్చి కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ మనం రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు చక్కగా ఒక మాక్ టెస్ట్ రాసుకోండి. ఎగ్జామ్ రాసిన వెంటనే వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఫాలో అవ్వచ్చు. మీ అందరికీ తెలుసు 2025 జూన్ జూలై టైంలో ఎప్పుడైనా మనకి ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ రావచ్చు. మేబీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై 2025. ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అంటే 90 డేస్ ఉంది అంతే. సో జూలైలో నోటిఫికేషన్ వస్తుందంటే ఇప్పటి నుంచే మనం బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. సో ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ కొట్టాలి లేదా ఐబీపీఎస్ పీఓ కొట్టాలి 2025 అనుకునేవారు ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్లో ఉండాలి. ఇంగ్లీష్ విషయంలో ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళ కోసమే ఈ కోర్స్. చాలామంది బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ ఏంటంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్లో ఇంగ్లీష్లో చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళ కోసమే మనం మొదలుపెట్టిన కోర్స్ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్. 2024లో చాలామంది బ్యాంకింగ్ స్టూడెంట్స్ మన దగ్గర మెయిన్స్ కోసం ఈ కోర్స్ తీసుకున్నారు. వాళ్ళకి మనం లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ 2025లో ఇంకా బెటర్ కంటెంట్తో నేను రెడీగా ఉన్నాను. ఇలా ఒక్కొక్క కోర్సు కాదు సార్, నేను అన్ని కోర్సెస్ కలిపి తీసుకుంటాను, నాకు ఏదైనా అవకాశం ఉందా అంటే ఎస్, అన్ని కోర్సెస్ కలిపి ఉన్న కోర్స్ కాంబో కోర్స్. అయితే మీ అందరికీ తెలుసా మన కాంబో కోర్సులో ఇప్పుడు నేను చెప్పిన ఈ కోర్సెస్ మాత్రమే కాకుండా ఇన్ అడిషన్ టు దీస్ కోర్సెస్ మీకు కాంబో కోర్సులో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఇంకా ఇంకా చాలా కొత్త కొత్త కోర్సెస్ నేను అందులో యాడ్ చేస్తున్నాను. ఒకేసారి కాంబో కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ అందులో వచ్చేస్తాయి. సుమారుగా కాంబో కోర్సులో వీఆర్ ప్లానింగ్ టు ఇంక్లూడ్ 15 కోర్సెస్ అనమాట. సార్ ఇన్ని కోర్సెస్ మేము ఒకేసారి తీసుకుంటున్నాం సార్, కానీ కాంబో కోర్స్ ఫీజు చాలా ఎక్కువ ఉంది సార్ అంటారా? సరే, మనకి రాబోతున్న హోలీ దగ్గరలో ఉంది. ఈ హోలీకి సంబంధించి నేను కాంబో కోర్స్ కోసం ఒక బ్యూటిఫుల్ అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాను. సో అది వెయిట్ చేయండి. ఈ కాంబో కోర్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇంకొక 1 డే వెయిట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ బ్యూటిఫుల్ అనౌన్స్మెంట్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ హోలీ ఫర్ ద కాంబో కోర్స్. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా 6300493953 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి.
వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్ సర్స్ వొకాబులరీ. మనం చూస్తున్నాము మార్చ్ 10 హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఉన్నాము. ఇందులో సెకండ్ ఎడిటోరియల్ కాలంలో చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ కనిపించాయి. జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్లో రాసుకోండి, వొకాబులరీ నోట్స్లో రాసుకుంటూ ఈ వీడియో చూడండి. ఫస్ట్ వొకాబులరీ ఏంటంటే వేరీ ఆఫ్ అన్నారు, లేదా వ్యారీ ఆఫ్. సింపుల్గా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఉండడం, ఏదైనా ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఏమంటామంటే వ్యారీ ఆఫ్ అంటాం అనమాట. ప్రిపోజిషన్స్ క్లాస్లో కూడా గుర్తుపెట్టుకోండి, వ్యారీ ఎప్పుడు వచ్చినా కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ రావాలి. వెరీ కేర్ఫుల్గా ఉండడం అనమాట, జాగ్రత్తగా అలర్ట్గా ఉండడం అనమాట. అంటే ఎప్పుడు ఏమవుతుందో అనే భయంలో, టెన్షన్లో జాగ్రత్తగా అడుగులు వేయడాన్ని వ్యారీ ఆఫ్ అంటాము. సెకండ్ వొకాబులరీ చూడండి, సాబొటేజ్. సాబొటేజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే నాశనం చేయడం అనమాట, డిస్ట్రాయ్ చేయడం. దీనికి ఏదైనా ఒక బ్యూటిఫుల్ సినోనిమ్ చెప్పాలంటే రెక్ అనే సినోనిమ్ చెప్పొచ్చు. రెక్ అంటే నాశనం చేయడం. రెక్ అంటే నాశనం చేయడం. రెక్ అంటే నాశనం చేయడం. మీరు రెక్ హ్యావోక్ అనొచ్చు, డబ్ల్యూఆర్ఈసీకే అనొచ్చు. ఇంకా థర్డ్ వొకాబులరీ కాంప్రహెన్సివ్. తెలుగులో కాంప్రహెన్సివ్ అంటే సమగ్ర అంటాం చూసారు, సమగ్ర విచారణ అంటాం. సో రాసుకోండి, కాంప్రహెన్సివ్ అంటే ఇంక్లూడింగ్ ఆల్, సమగ్రమైన అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో రాసుకోండి, ఇంక్లూడింగ్ ఆల్, అన్నీ కలిపిన, ఇంక్లూడింగ్ ఆల్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద స్టడీ చేస్తే ఎలా చేయాలి? సమగ్ర విచారణ చేయాలి, అంటే కాంప్రహెన్సివ్గా స్టడీ చేయాలి. యాక్చువల్గా యూనిలాటరల్, బైలాటరల్ అంటాం కదా, అవేం పెద్ద వొకాబులరీ కాదు. అయినా కూడా యూనిలాటరల్ అంటే సింగిల్ సైడెడ్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు, బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరు ఉన్నారు, కానీ అందులో ఒక అతను డెసిషన్స్ అతనే తీసేసుకుంటున్నాడు పార్ట్నర్తో డిస్కస్ చేయకుండా. అప్పుడేంటి? యూనిలాటరల్ అనమాట, వన్ సైడెడ్ అని రాసుకోండి. యూని సైడెడ్ అంటే వన్ సైడెడ్, ఏకపక్ష ధోరణి అంటాం కదా అలా. కాంప్లియంట్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే రూల్స్కి కట్టుబడి ఉండడం అనమాట. అబైడ్, మీకు అబైడ్ అంటే తెలుసా? అబైడ్ అంటే రూల్స్కి కట్టుబడి ఉండడం అనమాట. ఓకేనా? లేదు మీకు అబైడ్ కొంచెం కష్టంగా ఉంటే ఫ్రెండ్లీ అని రాసుకోండి, పోనీ పర్వాలేదు. కాంప్లియంట్గా ఉండడం అంటే ఏంటంటే ఫ్రెండ్లీగా ఉండడం. నేను నా ఫ్రెండ్ కూడా కలిసి బిజినెస్ పెట్టాము, ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ కింద ఉన్నాం. నేను ఏ డెసిషన్ తీసుకున్నా కూడా నా ఫ్రెండ్ కాంప్లియంట్గా ఉంటాడు నాతో, కాబట్టి ఫ్రెండ్లీగా ఉంటాడు. అయితే ప్రెపోజిషన్స్లో గుర్తుపెట్టుకోండి, కాంప్లియంట్ ఎప్పుడు వచ్చినా ప్రెపోజిషన్ ఏంటంటే విత్ రావాలి. కాంప్లియంట్ అంటే ఫ్రెండ్లీగా ఉండడం. నెక్స్ట్ వన్, రీనెగోషియేట్. అది తెలియాలంటే ముందు మీకు నెగోషియేట్ అంటే తెలియాలి. నెగోషియేట్ అంటే డిస్కస్ చేయడం, చర్చ. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటాం కదా, నెగోషియేట్. రీనెగోషియేట్ అంటే మళ్ళీ డిస్కస్ చేయడం. సో రీనెగోషియేట్ అంటే రాసుకోండి, రీడిస్కస్. అయితే వొకాబులరీ కాదు కానీ ప్రెపోజిషన్స్లో ఒక మంచి ప్రెపోజిషన్ చెప్తా చూడండి. ఎయిమ్ ఎప్పుడొచ్చినా కూడా ఎట్ అనే ప్రెపోజిషన్ రావాలి. ఓకేనా? రిబఫ్ అంటే చాలా అంటే అది ఎలా చెప్పాలంటే కొంచెం హార్ష్గా అపోజ్ చేయడం అనమాట. రిబఫ్ చేయడం అంటే అపోజ్ చేయడం, వ్యతిరేకించడం. రిజెక్ట్ చేయడం అని కూడా అంటాము. రిబఫ్ చేయడం అంటే రిజెక్ట్ చేయడం అని కూడా అంటాము. రిజెక్ట్ చేయడం చాలా హార్ష్గా రిజెక్ట్ చేయడం, మామూలుగా రిజెక్ట్ చేయడం కాదు, హార్ష్గా రిజెక్ట్ చేయడం. అవుట్ రీచ్ అంటే అర్థం ఏంటంటే ఎంత వీలుంటే అంత దూరం అన్నమాట. అంటే ఎక్స్టెంట్ ఆఫ్ రీచ్, మనం ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం అనమాట. ఎక్స్టెంట్ ఆఫ్ రీచ్ ఏమో, ఎక్స్టెంట్ ఆఫ్ రీచ్. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే నేను ఒక లోకల్ లెవెల్‌లో ఏదైనా సినిమా తీసాను అనుకోండి, మన స్టేట్‌లో మాత్రమే జనాలు చూస్తారు. అలా కాకుండా పాన్ ఇండియా లాంటి మూవీ తీస్తే దాని అవుట్ రీచ్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంతేనా? లేదంటే ఒక పెద్ద పెద్ద స్టార్స్‌ని పెట్టి సినిమా తీస్తే దాని అవుట్ రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అవుట్ రీచ్ అంటే ఎక్స్టెంట్ ఆఫ్ రీచ్ అంటాం మనం. బుల్లీ అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఎవరినైనా కూడా చాలా అవమానించడం, అట్ ద సేమ్ టైం క్రిటిసైజ్ చేయడం, ఇబ్బంది పెట్టడం అంటాం కదా, అలా అనమాట. సో రాసుకోండి, సింపుల్గా చెప్పాలంటే బుల్లీ అంటే షార్ట్ కట్లో చెప్పాలంటే నష్టాన్ని కలిగించడం. రాసుకోండి, హామ్ అని రాసుకోండి. బుల్లీ అంటే హామ్ అని రాసుకోండి. ఓకేనా? హామ్ అని రాసుకోండి. కొంచెం ఏదైనా మీకు బెటర్ సినోనిమ్ చెప్పాలంటే ఒప్రెస్ అని కూడా రాసుకోవచ్చు. ఓపీపీఆర్ఈఎస్ఎస్, ఒప్రెస్ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తిని మనం తొక్కేసే ప్రయత్నం చేయడం, వాడిని వెనక్కి లాగడం అంటాం కదా అలా. చాలా బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, ఇన్సిస్ట్. ఇన్సిస్ట్ అంటే ఏదైనా ఒక విషయం మీద ఎవరినైనా కూడా మనం ఫోర్స్ చేయడం అనమాట. సో ఫోర్స్ అని రాసుకోండి. బ్యూటిఫుల్ ప్రిపోజిషన్ వచ్చింది ఇన్సిస్ట్కి, ఆఫ్. నెక్స్ట్,
యాక్చువల్గా ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు, అయినా కూడా చెప్పాను. బ్యాక్డ్ అంటే సపోర్ట్ అని రాసుకోండి. బ్యాక్డ్ అంటే ఏంటంటే సపోర్ట్. బ్యాక్డ్ అంటే ఏంటి? సపోర్ట్ అని రాసుకోండి. సపోర్ట్, ఓకేనా? సపోర్ట్. ఇక్కడ నేను హైలైట్ చేయలేదు కానీ ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంది. ఇదేంటంటే ఓవర్చర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓవర్చర్? సింపుల్గా చెప్పాలంటే ఇంట్రొడక్షన్ అని రాసుకోండి. ఓవర్చర్ అంటే ఏంటంటే ఇంట్రొడక్షన్. ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు మనం ఇంట్రొడక్షన్ చేస్తాం కదా, దాన్ని ఏమంటామంటే ఓవర్చర్ అని రాసుకోండి. ఇంట్రొడక్షన్ అని రాసుకోండి. ఒక సినోనిమ్ చెప్పాలంటే ప్రిల్యూడ్ అంటాము. పిఆర్ఈఎల్యుడి, ప్రిల్యూడ్. అంటే ఒక ప్రోగ్రామ్ మొదలు పెట్టే ముందు, ఒక పని మొదలు పెట్టే ముందు మనం చేసే ఇంట్రొడక్షన్ లాంటిది. బిగినింగ్ అంటాం కదా, అలా అనమాట. బిగినింగ్ అంటాం కదా, అలా అనమాట. ఇలా చూసుకుంటూ వెళ్తుంటే మనకి తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. ఏంటంటే సెప్టికల్. సెప్టికల్ అంటే ఏంటంటే అనుమానాలతో కూడిన. ఇదిగో SCEPTICAL. సెప్టికల్ అంటే అనుమానాలతో కూడిన అని రాసుకోండి. డౌట్ఫుల్ అనమాట. ఏమో అనుమానాలతో కూడిన, డౌట్ఫుల్. దీనికి ఒక సినోనిమ్ చెప్పాలంటే డుబియస్ అని చెప్పచ్చు. DUBIOUS. సో సెప్టికల్ అంటే అనుమానాలతో కూడిన డుబియస్ అని చెప్పచ్చు. డుబియస్. సో కంపెల్లింగ్ అంటే ఏం కాదు, ఫోర్స్. కంపెల్ చేయడం అంటే అని చూస్తారు. వై ఆర్ యూ కంపెల్లింగ్ అంటే కదా. సో కంపెల్లింగ్ అంటే ఏంటంటే ఫోర్స్ చేయడం అనమాట. కంపెల్లింగ్ అంటే ఏంటంటే ఫోర్స్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం అని కూడా అంటాం అనమాట. సో కంపెల్లింగ్ అంటే రాసుకోండి వెరీ అట్రాక్టివ్ అని రాసుకోండి. కంపెల్లింగ్ అంటే వెరీ అట్రాక్టివ్, చాలా ఆకర్షణీయమైన, వెరీ అట్రాక్టివ్. క్యాప్టివేటింగ్ అంటాం కదా. క్యాప్టివేటింగ్ అనే వర్డ్ విన్నారా? సో క్యాప్టివేటింగ్ అంటే కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటే అది క్యాప్టివేటింగ్ అంటాము. తర్వాత చూడండి బ్రింక్ మ్యాన్షిప్. బ్రింక్ మ్యాన్షిప్ అంటే ఏదో కాదు, ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఇంకా ఇంకా భయంకరమైన సిచ్యువేషన్ లాగా మార్చడం అనమాట. అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేయపోగా ఇంకా దాన్ని సీరియస్ ప్రాబ్లం లాగా మార్చేసాను. దాన్ని ఏమంటామంటే మనం బ్రింక్ మ్యాన్షిప్ అంటాం. సో బ్రింక్ మ్యాన్షిప్ అంటే రాసుకోండి కీపింగ్ ద సిచ్యువేషన్ ఇన్ ఏ డేంజరస్ సిచ్యువేషన్. సో డేంజరస్ సిచ్యువేషన్లోకి మార్చడం అనమాట. బ్రింక్ మ్యాన్షిప్ అంటే డేంజరస్ సిచ్యువేషన్లోకి మార్చడం. ఎస్కలేట్ అంటే తెలుసు కదా, ఇంక్రీస్. ఎస్కలేట్ అంటే పెరుగుట, ఇంక్రీస్. ఎస్కలేట్ అంటే పెరగడం, ఇంక్రీస్. చూసుకుంటూ వెళ్తే రీటాలియేట్ అనే బ్యూటిఫుల్ వర్డ్ ఇచ్చారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీటాలియేట్? తిరిగి దెబ్బ కొట్టడం అనమాట. సో రీటాలియేట్ అంటే ఏంటంటే తిరిగి దెబ్బ కొట్టడం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే టేక్ రివెంజ్ అని రాసుకోండి. రీటాలియేట్ అంటే టేక్ రివెంజ్, కౌంటర్ అటాక్ అంటాం. బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. ప్రెపోజిషన్స్ క్లాస్లో కూడా నేను చెప్తూ ఉంటాను. అషర్ ఎప్పుడు వచ్చినా ఇన్ రావాలి. సో అషర్ ఇన్ అంటే అర్థం ఏంటంటే బ్రింగ్ అవుట్. ఏదైనా ఒక పరిణామాన్ని మనం తీసుకురావడం. లేదంటే లీడ్ టు అంటాం. అంతవరకు ఎందుకు, నువ్వు సిన్సియర్గా రెగ్యులర్గా కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది కదా, అప్పుడు ఏమంటాం? యువర్ హార్డ్ వర్క్ విల్ అషర్ ఇన్ సక్సెస్. ఇక రివైవ్ చేయడం అంటే ఏంటి? రెన్యూ చేయడం. ఏదైనా పాలసీ ఉంది, మన ప్రిపరేషన్ ఉందనుకోండి. మనం ఒక 6 మంత్స్ బాగా ప్రిపేర్ అయ్యాం, తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాము? రివైవ్ చేసుకుంటాం మన ప్రిపరేషన్, అంతే కదా. ఇంకో రెండు వొకాబులరీ ఉన్నాయిరా. యాలీ అంటే ఫ్రెండ్, మిత్రుడు. హాస్టైల్ అంటే శత్రుత్వం, ఎనిమి అని రాసుకోండి. ఎనిమిటీ అంటాం. హాస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ అనమాట. ఫ్రెండ్లీగా లేకపోవడం అంటే ఎనిమీలాగా బిహేవ్ చేయడం, ఎనిమీలాగా బిహేవ్ చేయడం, ఓకేనా? సో బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు చెప్పే విషయమే, ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకుంటున్నామా లేదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను హైలైట్ చేయలేదు కానీ ఒక బ్యూటిఫుల్ వర్డ్ మిస్ అయ్యాను రా. ఏంటంటే ఇదిగో రిప్రీవ్. రిప్రీవ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే క్షమించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ మన పనిష్మెంట్ ఇవ్వకుండా క్షమించాం ఎవరినైనా కూడా, అదేంటంటే రిప్రీవ్ అంటాం. సో రిప్రీవ్ అంటే రాసుకోండి క్షమాపణ, పార్డన్ అని రాసుకోండి. రిప్రీవ్ అంటే క్షమించడం ఎవరినైనా కూడా. బ్యూటిఫుల్ వర్డ్స్ ఇవన్నీ కూడా కదా. సరే, అక్కడితో మనం ఈరోజు శ్యామ్ సాస్ వొకాబులరీలో అయితే కొన్ని బ్యూటిఫుల్ వర్డ్స్ డిస్కస్ చేయడం జరిగింది. And నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ చేయాలి. ఏం చేయాలి తెలుసు కదా. నేను ఈరోజు చెప్పిన వర్డ్స్లో ఒక 3 వర్డ్స్ ఇస్తాను. వాటితో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ మెసేజ్ చేస్తారో చూద్దాం. మీకు తెలుసు కదా, నేను సడన్గా అయితే
ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ప్రతిరోజు కమెంట్ సెక్షన్లో పెడుతున్నారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే అనౌన్స్ చేస్తాను. హాస్టైల్ అంటే శత్రువులాగా. ఏమో హాస్టైల్ అంటే శత్రువులాగా. ఎనిమీ, లైక్ ఎనిమీ అని రాయండి, లేదా అన్‌ఫ్రెండ్లీ అని రాయండి. ఇదిగో బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. అషర్ ఇన్ అంటే ఇందాక చెప్పా కదా! బయటకు తీసుకురావడం లేదంటే లీడ్ టు. అషర్ ఇన్. నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. హార్డ్ వర్క్ విల్ అషర్ ఇన్ సక్సెస్. మరి మీరు అలా ఒక ఓన్ ఎగ్జాంపుల్ తయారు చేయండి. ఓకేనా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! అలా అనమాట. ఇంకా సెప్టికల్ అంటే అనుమానాలతో కూడిన, డౌట్‌ఫుల్. దాంతో కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే తయారు చేయండి. సెప్టికల్ అంటే అనుమానాలతో కూడిన, లేకపోతే డౌట్‌ఫుల్. నేనెప్పుడు చెప్పే విషయమే చెప్పి వీడియో ఎండ్ చేస్తాను. వొకాబులరీ మన బలం అవ్వాలి కానీ మన బలహీనత కాకూడదు. వొకాబులరీ షుడ్ బికమ్ అవర్ స్ట్రెంగ్త్. వొకాబులరీ మన స్ట్రెంగ్త్ అయితే ఇంగ్లీష్ కూడా మన స్ట్రెంగ్త్‌గా మారుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్‌లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ వల్ల ఏమవుతాయంటే వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి అన్న క్లారిటీ వస్తుంది. చాలామందికి వొకాబులరీ విషయంలో డౌట్స్ ఉంటాయి. కాబట్టి జస్ట్ ఒక 10 నిమిషాలు వీడియో మనం రెగ్యులర్‌గా చూస్తూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నేను లాస్ట్‌లో చెప్పిన 3 వర్డ్స్‌తో అయితే ఎగ్జాంపుల్స్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ నేనెప్పుడూ చెప్తున్నదే. మనం చేస్తున్న ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ సిరీస్ మీద మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేశారనుకోండి. దట్ విల్ హెల్ప్ మీ మోర్. ఆల్ ద బెస్ట్.